అందరికీ నమస్కారం. ఈనాడు రథసప్తమి యొక్క ప్రాముఖ్యాన్ని గురించి తెలుసుకుందాం. ఉత్తరాయణం వచ్చింది అనగానే అనేకమైన పర్వాలు మనకి ప్రారంభం అవుతున్నాయి. సంక్రాంతి చాలా విశేషమైన పండుగ. సంక్రాంతి రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, సూర్యుని పూజించడం ఇలాంటివన్నీ జరిగినాయి. ఎందుకంటే ప్రధానంగా ఆ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అలా ప్రారంభమయ్యేటువంటి ఉత్తరాయణంలో మొట్టమొదట వచ్చేటువంటి పండుగ రథసప్తమి. మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమిని రథసప్తమిగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం అన్నమాట. ఇది చాలా విశేషమైనటువంటి పర్వదినం. దేశంలో సూర్య దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా ఉన్నటువంటిది కోణార్కలో ఉన్నటువంటి సూర్య దేవాలయం. అలాగే మన ఆంధ్రదేశంలో శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లులో కూడా సూర్యనారాయణ స్వామి వారు ఉన్నారు. సంజ్ఞ ఛాయ అనేవారు సూర్యదేవుని యొక్క భార్యలు. ఉషా అనేటువంటి దేవత కూడా సూర్యునికి భార్యగా వేదాలలో వర్ణింపబడి ఉంది. సూర్యభగవానుడు అంటే అన్ని వేదాలకి ఆయన స్వరూపం అన్నమాట. చాలా గొప్ప వ్యక్తి. అందుకే యస్యోదయాస్త సమయే సురవిపుట నిఘృష్ట చరణ కమలోపి కురుతేంజలిన్ త్రినేత్ర సజయతి ధామ్నాం నిధి సూర్య అని వరాహమిహిరాచార్యులు వారు సూర్య భగవానుని స్తోత్రం చేశారు తమ గ్రంథం మొదట్లో అన్నమాట. కనుక ఇంత ప్రసిద్ధి కలిగినటువంటి ఆ రథసప్తమి యొక్క విశేషాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. సూర్యుడికి ఒకటే రథం ఉంటుంది. ఆ రథానికి ఒకటే చక్రం. ఆ చక్రానికి 3 రంధ్రములు ఉంటాయి. తరువాత ఆ చక్రం మధ్యలో ఇరుసు కాళ్ళలాగా వచ్చేటువంటి 7 ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే కాలచక్రానికి సంకేతం, అంటే సంవత్సరానికి ప్రతీక. దాంట్లో 3 రంధ్రములు ఏంటంటే 3 కాలములు: గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, అలాగే హేమంత ఋతువు అని 3 ప్రధానమైనవి. ఎండాకాలం, వానాకాలం, చలికాలం అనే 3 కాలాలకి కూడా అది ప్రతీతిగా ఉంటుంది. తరువాత 7 ఆకులు, వాటిని ఏమంటారంటే వారానికి 7 రోజులు. ఈ రకంగా ఆయన యొక్క రథం కూడా కాలచక్రానికి సంకేతంగా చెప్పబడి ఉన్నది. ఈ సూర్యభగవానుడి ఆరాధన చేయటం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. మనకి భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా అనేకమైనటువంటి ప్రయోజనాలు లభిస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఆ సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకే రవి ఆరోగ్య సంధాత సౌభగాయ అంబికా స్మృత అని చెప్పి చెబుతున్నారు. శంకరాచార్యుల వారు కూడా సృష్టించినటువంటి ఆ పంచాయతన పూజలో సూర్య భగవానుడికి ఒక స్థానాన్ని వాళ్ళు కేటాయించడం జరిగింది. ఆగ్నేయ దిక్కులో సూర్యుడిని, ఇలా ఏ దిక్కులో ఏ దేవతని ఉంచి పూజించాలి అనేది పంచాయతన విధానంలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ సూర్య భగవానుడి యొక్క కిరణాలని, మండలాల్ని, ఆయన్ని కూడా చాలా అద్భుతంగా కవులు కీర్తించారు. వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో మయూరుడు అనే కవి ఒకడు. సుమారుగా మనకి 6వ శతాబ్దం 7వ శతాబ్దంలో హర్షవర్ధనుడు అనేటువంటి ఒక రాజు కన్యాకుబ్జాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. ఆయన చాలా సహృదయుడు, స్వయంగా గ్రంథకర్త. అనేక నాగానందము, అలాగే రత్నావళి, ప్రియదర్శిగా అనే నాటకాలు రాశాడు. చాలా సామరస్యానికి కృషి చేశాడు. సభలను నిర్వహించేవాడు. చాలా ధర్మంగా పరిపాలించాడు. ఆయన ఆస్థానంలో ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు 2. ఒకరు బాణమహాకవి, రెండోని మయూరుడు. ఈ మయూరుడు అనేటువంటి కవి సూర్యుడిని వర్ణిస్తూ ఒక శతకాన్ని రచించాడు. అదే సూర్య శతకము అని పిలువబడుతూ ఉంటుందన్నమాట. దీంట్లో వృత్తాలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద శ్లోకాలు అన్నమాట. పెద్ద వృత్తాలు, పెద్ద శ్లోకాలు, సమాసాలతోటి, దీర్ఘ సమాసాలతోటి రచన ప్రౌఢంగా
సాగుతూ ఉంటుంది. ఎందుకంటే సంస్కృత వాంగ్మయంలో చాలా ప్రౌఢంగా ఉండేటువంటి కావ్యాలలో ఒకటిగా ఈ కావ్యం చెప్పబడుతుంది అన్నమాట. అది కేవలం స్తోత్రమే కాదు, కావ్య లక్షణాలు కూడా దాంట్లో ఉన్నాయి. మొట్టమొదట్లోనే ఆయన వర్ణిస్తాడు. జంభారాతీవ కుంభోద్భవమివ దధత సాంద్ర సింధూర రేణు రక్తాశక్తా ఇవ ఉఘైహృదయగిరి తటీధాతు ధారాద్రవస్య ఆయాంత్యాతుల్యకాలం తుహిన వనరుచే వారుణా వో విభూత్యై భూయాసుర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయా అని తన యొక్క ప్రౌఢమైనటువంటి కవిత్వాన్ని మొదట్లోనే తెలియజేస్తాడు. ఈ కావ్యంలో సూర్యుని యొక్క గుర్రాలని, ఆయన యొక్క కిరణాలని అన్నీ వర్ణించాడు ఆయన 100 శ్లోకాలు. దీని కనుక ఈ రచన చేయటానికి ప్రయోజనం ఏంటంటే ఆయనకి ఉండేటువంటి అనారోగ్యం తగ్గాలి అని. ఆయనకి కుష్ఠరోగం అనేటువంటిది వచ్చింది. ఆ రోగం నుంచి బయటపడడం కోసం సూర్యుడిని ఈ రకంగా ధ్యానం చేసి, ఆయన స్తోత్రం చేసి, ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన వ్యాధి నుంచి నిర్ముక్తుడు అయ్యాడనమాట. అందుకని సూర్యభగవానుడిని మనం విడిచినట్టయితే మంచి ఆరోగ్యం అనేది కలుగుతుంది. శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. అందుకే మన ప్రాచీనులు చెప్పారు సూర్య నమస్కారములు అని. అవి సూర్యుని యొక్క పేర్లతోటి మిత్ర, ఖగ, పూష, గభస్తి ఇట్లాంటి పేర్లు ఉన్నాయి, గభస్తిమాలిన్ ఇలాంటి పేర్లు ఉన్నాయి. వాటితోటి మనం ఆ నమస్కారాలు చేయాలి. సూర్యుడిని ప్రార్థన చేస్తూ ఒక్కొక్క నామంతో 12 రకాలుగా మనం చేస్తామన్నమాట సూర్య నమస్కారములు అని. అంటే వంగి, నిలబడి, చేతులు వెనక్కి వంచి ఇట్లా 12 విధాలుగా మనం చేస్తే ఒక నమస్కారం కిందికి పోతుంది. ఈ 12 చేస్తే ఒక నమస్కారం అయినట్టు. ఇటువంటి మన శక్తిని బట్టి ఎన్నైనా సరే చేయవచ్చు. ఆరోగ్యం బాగులేకపోయినా, సంపద లేకపోయినా, ఇతర కారణాల వల్ల కూడా సూర్యుని యొక్క అనుగ్రహం కావాలి అనుకుంటే సూర్య నమస్కారాలు మనం చేయాలి. అది చేయటం వల్ల మనకి మంచి శారీరకంగా వ్యాయామం అవుతుంది. అందుకే ఆధునిక కాలంలో ఏం చెబుతున్నారంటే శరీరంలో డి విటమిన్ కావాలి అని చెబుతూ దానికి బిళ్ళలు ఇస్తున్నారు, క్యాప్సిల్స్. ఎందుకు అంటే అది ఆహార పదార్థాల వల్ల రాదు. మరి ఎలా వస్తుందంటే సూర్యరశ్మి వలన మాత్రమే వస్తుంది. అందుకనే మన ప్రాచీనులు తలంటి స్నానం చేసేటప్పుడు ఒంటికి నువ్వుల నూనె బాగా మర్దన చేసుకుని మనం ఆ లేత సూర్యుని యొక్క కిరణాల్లో ఓ గంట సేపు కనుక ఉన్నట్టయితే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. డి విటమిన్ శరీరంలో తయారవుతుంది. అలా తయారైతే మనం ఇంకా ఈ మందులు వాడాల్సిన అవసరం లేదన్నమాట. కనుక సూర్యుడి వలన అన్ని ఉపయోగాలు మనకి ఉన్నాయి. అందుకనే సూర్యరశ్మి లేనటువంటి ప్రదేశాల్లో అంటువ్యాధులు కూడా బాగా ప్రబలుతూ ఉంటాయి. అదే సూర్యకాంతి ఉంటే ఉండదు. అలాగే సూర్యుడు ఉదయించగానే మనకి చైతన్యం అనేటువంటిది వస్తుంది. అందులో మనం వెంటనే నిద్రలేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, మన యొక్క పనులలోకి చాలా చురుకుగా పాల్గొంటూ ఉండే అవకాశం వస్తుందన్నమాట. అందుకని సూర్యుడు చైతన్యాన్ని కలిగించేటువంటి వ్యక్తి. సూర్యాత్మా జగదస్తస్థుషశ్చ అని కూడా ఉంది. సూర్యుడు అంటే ఈ ప్రపంచానికి ఆత్మ లాంటి వాడు అనమాట. ఆయన లేకపోతే ఏమీ లేదు, ఇంకా అంతా చీకటి అయిపోతుంది అనమాట, అంధకార బంధురం అయిపోతుంది. అందుకని అటువంటి సూర్యభగవానుడు మనని అనుగ్రహించే దినం రథసప్తమి. ఆయన రథాన్ని ఎక్కి వస్తూ ఉంటాడు. ఆయన రథానికి 7 గుర్రాలు ఉంటాయన్నమాట. అందుకే సూర్యరశ్మిలో ప్రధానముగా 7 కిరణములు ఉంటాయి అని చెబుతాడు. 7 రంగులు ఉంటాయి ఆయనలో. వాటిని మనం సూర్యరశ్మిని కనుక విడగొట్టి చూసినట్టయితే పటకం ద్వారా కానీ ఇతర సాధనాల ద్వారా చూస్తే మనకి వాటిల్లో 7 కిరణాలు కనిపిస్తాయి, 7 రంగులు కనిపిస్తాయి అన్నమాట. అందుకనే ప్రాచీనులు 7 కిరణాలు అతి ముఖ్యమైనవి అని చెప్పారు. అయితే ఇంకా ఉన్నాయి కిరణాలు ఆయనకి. 7 ముఖ్యం అన్నాను తప్ప ఇంకా లేకపోలేదు. వర్షాలు కలగటానికి, పంటలు పండటానికి, చలి రావడం అన్నింటికీ కూడా సూర్య భగవానుడే మూలము అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట. చంద్రుడు స్వయంగా ప్రకాశించాలి అంటే ఆయనకి ఆ శక్తి లేదు. ఏకో రశ్మి చంద్ర సంప్రదీప్యతే సుషుమ్నా నామ గంధర్వ అని వేదాలలో కనిపిస్తుంది.
అంటే సూర్యుని యొక్క ఒక కాంతి వెళ్ళి కాంతి కిరణం సూర్యుని ఆ చంద్రబింబం మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, ఆయనకి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు అనే విషయాన్ని ఆధునికుడు చెప్పిన విషయమే వేదాల్లో కూడా చెప్పబడి ఉన్నదనమాట. ఆ వేదమాత కూడా ఇలాగే మనని అనుగ్రహించిందనమాట, చెప్పింది వేదమాత కూడా. కనుక ఈ రకంగా సూర్యుడి యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించాలి. ఎంత గొప్పవాడు అంటే కొన్ని ఉదాహరణల ద్వారా మనం ఈ విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నమాట. ఏమిటంటే ధర్మరాజు అరణ్యవాసం చేస్తున్న రోజులలో ఆయన ఇంటికి చాలామంది అతిథులు వస్తూ ఉండేవాడు. పాండవులు అరణ్యానికి వెళ్ళిపోయారంటే వాళ్ళతో పాటుగా ప్రజలు కూడా మేము మీతో వచ్చేస్తామండి అన్నారు. ఎందుకంటే మీరు లేని రాజ్యం మాకెందుకు, మీరు ధర్మాత్ములు, అంత ధర్మబద్ధంగా ఎవరు పరిపాలించరు, ఇంకెందుకు మీతోటే ఉంటాము అని ప్రజలు అడవిలోకి వచ్చేసారు. వీళ్ళందరికీ కూడా మరి మహారాజు కాదంటానికి వీల్లేదు, మరి వీళ్ళందరికీ ఆహారాలు పెట్టాలి. ఎలా పెడతారు ఆహారం అంటే అప్పుడు సూర్య భగవానుని ధ్యానం చేస్తే సూర్యుడు అక్షయ పాత్రని ఇచ్చాడు. ఆ అక్షయ పాత్రని తీసుకుని వీళ్ళందరికీ కూడా ప్రతిరోజు కూడా మృష్టాన్న భోజనములన్నీ కూడా పెట్టడం జరిగిందనమాట. ఈ రకంగా ఎంతోమందికి ప్రజలకి కావలసిన ఆహారాన్ని ఇచ్చేటువంటి అక్షయ పాత్రని కూడా సూర్యభగవానుడే అందించాడనమాట. అది ఒక విశేషం. ఇంతేకాకుండా సత్రాజిత్తు అనేటువంటి మహారాజుకి సూర్యుడు శమంతకమణిని ఇచ్చాడు. మనం వినాయక చవితి రోజు చెప్పుకున్నాం అనమాట. ఆయన తపస్సు చేస్తే తపస్సుకు మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమై ఏం చేశాడంటే శమంతకమణిని ఇచ్చాడు. అది రోజు కూడా బంగారాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. అది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో కరువు కాటకాలు ఉండవు. ఇంతేకాకుండా ప్రతిరోజు కూడా బంగారాన్ని సృష్టిస్తూ ఉంటుంది. అలాంటిది ఇచ్చినటువంటి వ్యక్తి సూర్యభగవానుడే అని మనం తెలుసుకోవాలి. ఇంకా హనుమంతుడు సూర్యుని దగ్గరే శిష్యుడిగా చేరాడు. సూర్యుడు అంటే ఏంటి? అన్ని వేదాల యొక్క స్వరూపం అన్నమాట ఆయన. అటువంటి సూర్యభగవానుడి దగ్గర ఆయన శిష్యుడిగా చేరి ఆంజనేయుడు విద్యలు నేర్చుకున్నాడు ఆయన ఇక్కడ. కనుక ఉదయ పర్వతం దగ్గర నుంచి అస్తపర్వతం దాకా సూర్యునితో పాటు ఈయన ప్రయాణం చేస్తూ నేర్చుకున్నాడు అనమాట. ఉజ్జద్గిరే రస్తగిరింజగామ అని వాల్మీకి మహర్షి రామాయణంలో వర్ణించిన ఘట్టం ఉంటుందన్నమాట. ఆయన ద్వారా హనుమంతుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఇలా అన్ని విద్యలు కూడా ఆయన నేర్చుకున్నాడు అనమాట. అటువంటి విద్యల్ని ప్రసాదించాడు. అందుకనే వేదస్వరూపుడు సూర్యభగవానుడు అంటే వేదస్వరూపుడు అనమాట. అలా ఆయన ఇచ్చాడు. ఈ సూర్యభగవానుడు ఎప్పుడు జన్మించాడు అంటే రథసప్తమి రోజే. అది సూర్యుని యొక్క జన్మదినము అని మనం గుర్తించాలి. అప్పుడు ప్రభవనామ సంవత్సరంలో ఉత్తరాయణంలో మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి వచ్చినప్పుడు ఆ రోజు ఆదివారం అయింది. ఆ రోజు అశ్విని నక్షత్రం ఉండగా దాని యందు సూర్యభగవానుడు ఆవిర్భవించాడు. కనుక రథసప్తమి అంటే సూర్యుడి యొక్క జన్మదినమే అని మనం గుర్తించాలి. ఈ రథసప్తమి యొక్క విశేషాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సప్తమికి ప్రాముఖ్యం. సప్తమి అనేది ఒక తిథి, 7వ తిథి. అది చాలా ప్రముఖమైనటువంటిది. ఎందుకంటే 7 కిరణాలు ఉన్నాయి. అంటే 7 అనే సంఖ్యకి ఉన్నటువంటి గొప్పదనాన్ని మనం గుర్తిస్తాం ఇప్పుడు. అందుకని కిరణాలు 7 ముఖ్యమైనటువంటి. ఇంత 7 ఉన్నాయి అని కాదండి, సూర్యుడికి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ దేవతలకి రాక్షసులు అందరికీ ఉపయోగపడతాయని కూడా మనకి పురాణాల్లో ఉంది. అందుకని ముఖ్యమైనవి అని చెబుతున్నాను నేను. ముఖ్యమైనవి 7 కిరణాలు. ఆయన రథానికి 7 గుర్రాలు ఉన్నాయి. ఆయన కాంతిలో 7 రంగులు ఉన్నాయి. కింద 7 లోకాలు ఉన్నాయి, పైన 7 లోకాలు ఉంటున్నాయి. తరువాత ఇలా 7 సంఖ్యతోటి అంత ప్రాధాన్యాన్ని సంచరించుకుంటుంది. కనుక అందుకని ఏం చెప్తారు? తన్మే పాపంచ శోకంచ మాకరీ హంతు సప్తమి నవమి సప్తమి దేవి త్వాం సప్తలోకైకమాతరం. సప్తమి తిథినే ఒక దేవతగా భావించి మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమ్మా సప్తమి తిథి నీకు నమస్కారం, మమ్మల్ని అనుగ్రహించు. ఎందుకంటే 7 లోకాలని ప్రకాశింపజేసేదాన్ని నీవే కదా
అట్లాగే సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏర్పడినటువంటి ఈ సప్తమి ఉందే అది తన్మే పాపంచ శోకంచ మాకరీహంతు సప్తమి. ఈ సప్తమి మాకు ఉండే కష్టాల్ని పోగొట్టాలి, అలాగే బాధలు తొలగించాలి, దారిద్ర్యాన్ని పోగొట్టాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. ఆనాడు రథసప్తమి రోజు సూర్యుడు జన్మించిన దినమున మనం ఏం చేయాలి అంటే తెల్లవారుజామునే లేవాలి. లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని అరుణోదయ సమయానికి స్నానము చేయవలి. ఇది ప్రధానమైన విషయం. ఎందుకంటే పంచ ఉషఃకాల పంచ సప్త అరుణోదయ, దానికి శాస్త్రాలలో నిర్వచనం చేశారు. అరుణోదయ కాలము అనగానేమి అంటే ఈనాడు మా ముందు రోజు సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి లెక్క వేసుకుంటే 57 గడియలు అయిన తరువాత ఆ చివరిలో ఉండే 3 గడియలు వాటిని ఏమంటారంటే అరుణోదయ కాలము అంటారు. సుమారుగా 5 గంటలు 4:30 5 దగ్గర నుంచి సూర్యుడు ఉదయించేదాకా ఉండే సమయానికి అరుణోదయ సమయము. ఆ అరుణోదయ కాలంలో అప్పటికి మనం కాలకృత్యాలు పూర్తి చేసుకుని స్నానము చేయవలి. అది మనం చేయాల్సిన పని. స్నానం చేయడానికి గంగా నది చాలా గొప్పది, యమున గొప్పది, త్రివేణి సంగమం గొప్పది. ఆ తరువాత చెరువుల్లోనూ బావుల్లోనూ నదుల్లోనూ కూడా మనం స్నానం చేయవచ్చు. ఇవి కుదరకపోతే ఇంటి దగ్గరైనా సరే అదే సమయానికి సూర్యభగవానుని ధ్యానం చేస్తూ మనం స్నానం చేయాలి. నువ్వుల పిండితోటి తీసుకొచ్చి ఆ నువ్వులను పిండి చేసి, నువ్వులంటే నల్ల నువ్వులు, అవి పిండి చేసి ఆ పిండితోటి ఒళ్ళంతా కూడా తోముకుని ఆ రోజు స్నానం చేయాలన్నమాట రథసప్తమి రోజు. ఆ చేసేటప్పుడు జిల్లేడు ఆకులు ధరించుట అన్నటి సంప్రదాయము గలదు. జిల్లేడు ఆకులు ఎన్ని తేవాలంటే 7 తేవాలి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకుంటున్నాం సప్తమి తిథి అంతా 7తో ముడిపడి ఉన్నది అని మనం చెబుతున్నాం. అందుకని 7 జిల్లేడు ఆకుల్ని తీసుకురావాలి. తీసుకొచ్చి ఏం చేయాలంటే మనం నువ్వుల పిండితోటి తోముకున్న తరువాత పాదాల మీద, మోకాళ్ళ మీద, భుజాల మీద ఒక్కొక్కటి చొప్పున పెట్టుకుంటే 6 అవుతాయి. 7వది శిరస్సు మీద పెట్టుకుని చేయాలి. అప్పుడు 7 రేగుపండ్లు కూడా మనం దీంట్లో పెట్టుకుని ఆ సూర్యభగవాన్ని తలుచుకుంటూ మనం స్నానం చేస్తామన్నమాట. స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యము ఇవ్వాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే సూర్యుడికి అర్ఘ్యములు ఇవ్వాలి. అర్ఘ్యం ఇవ్వటం అంటే ఏదో పెద్ద యాగం చేయాలి, యజ్ఞం చేయాలి కాబోలు అని మనం అనుకోకర్లా. చాలా తేలిక అనమాట. దోశలతో నీళ్లు తీసుకుని సూర్యభగవాన్ అంటే స్నానం చేసి బట్ట కట్టుకుని బయటికి రావాలి. వచ్చిన తర్వాత సూర్యభగవానుని చూస్తూ అంటే నదిలో స్నానం చేస్తే తడి బట్టలతోటి ఇస్తాం, లేకపోతే ఇంట్లో స్నానం చేస్తే మరి అక్కడి నుంచి ఏదో బట్టలు మార్చుకుని వచ్చిన తర్వాత అయినా సరే ఏం చేయాలి, స్నానానికి అంగంగా దోశలతోటి నీళ్లు తీసుకుని సూర్యుడికి చూపిస్తూ కింద వదిలిపెడతాం అనమాట, అర్ఘ్యం ఇస్తాం. అలా 3 అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ త్వత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు సహస్రధా అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకుంటూ మనం అర్ఘ్యం ఇస్తే బాగుంటుందన్నమాట. అంటే నా పాపాలన్నీ పోగొట్టమ్మా అని ప్రార్థించుకుంటున్నాం అనమాట. ఒకవేళ శ్లోకం అనేది గుర్తుకు రాకపోయినా తెలియకపోయినా సూర్యుడికి నమస్కారం చేసుకుని మనం కనుక ఈ 3 దోశలతోటి కనుక సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇస్తే మనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. అయితే ఆనాడు చేసిన తర్వాత సూర్యుడి యొక్క ప్రార్థన చేయవచ్చు. కొందరు సూర్య హోమము అని చేస్తారు. చేసినప్పుడు జిల్లేడు సమిధలతోటి మనం హోమం చేయాలి. ఆ రోజున ఆర్కీభి సమిద్భిర్హోమ అని చెప్పారు. జిల్లేడు సమిధలు తీసుకొచ్చి వాటితోటి ఆవు నేతిలో ముంచి సూర్యుడిని స్మరించుకుంటూ హోమం చేసి ఆ భస్మాన్ని ధరిస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. తరువాత ఎండలో వచ్చేసిన తర్వాత చక్కగా స్నానం అన్నీ చేసుకుని ఈ హోమం శక్తి ఉంటే చేయటం, లేకపోతే వచ్చేసి అర్ఘ్యం అది అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు చేయండి. అందరూ కూడా చాలా తేలిక.
ముందు నుంచి మనం కనుక సిద్ధమైతే పెద్ద కష్టమేం కాదు. ఏదో ఒక కాగితం మీద రాసుకుని అవి అక్కడ పెట్టుకుంటూ అది చెబుతూ ఈ 7 భంగిమల్లో సూర్యుడికి నమస్కారం చేసి రండి. అలా ప్రతిరోజు కనుక దీన్ని కొనసాగిస్తూ ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకంటే నమస్కార ప్రియోభాను, ఏ దేవుడు అనుగ్రహించాలి అంటే మనం ఎలా చేయాలి అంటే శాస్త్రంలో ప్రమాణ వాక్యముల్ని చూడాలన్నమాట. ఏం చేశారు, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకంగా. శివుడు ఉన్నాడంటే అభిషేక ప్రియ, అభిషేకం చేస్తే సంతోషిస్తాడు. అంటే సాధారణంగా నమస్కారం చేయడం ఇదంతా మామూలే. ఎక్కువగా ఆయన అనుగ్రహం పొందాలంటే మనం అభిషేకం చేస్తాం. అట్లాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అనమాట. పూజ చేస్తే, అర్చన చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది. విష్ణువు దగ్గరికి వస్తే అలంకార ప్రియో విష్ణు, అలంకరిస్తే ఆయన బాగా సంతోషిస్తాడు అనమాట. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి అనేది చెప్పారు. అలాగే మహాగణాధిపతి మిమ్మల్ని అనుగ్రహించాలంటే తర్పణాలు ఇవ్వాలి. వాటికి మంత్రశాస్త్రంలో చతురావర్తి తర్పణాలు ఇలాంటివన్నీ కూడా చెప్పబడి ఉంటాయి అన్నమాట. కనుక సూర్యుడికి వచ్చే ఏమిటి అంటే మనం సూర్యుడికి నమస్కారం చేయాలి. దానివలన సంతోషిస్తాడనమాట సూర్యభగవానుడు. ఆ తరువాత సూర్యుని యొక్క స్తోత్రాలు చదువుకోవచ్చు. మయూరుడు రాసిన సూర్యశతకం చాలా కష్టంగా ఉంటుంది, అది సంస్కృత భాషలో ఉంటుంది. వీటిలో ఎంత అద్భుతమైనటువంటి భాషా సౌందర్యం ఉన్నది అంటే అది వర్ణించని అలవి కాదు. అందుకని ఆ భాషా సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైనటువంటి, ఆకర్షితుడైనటువంటి ఆ శ్రీనాథ మహాకవి కూడా తన యొక్క కాశీఖండంలో ఆ శ్లోకాల్ని అనువాదం చేసుకున్నాడు పద్యాల్లో. చిరుసాన బట్టించి చికిలి సేయించిన గండ్రగొడ్డలి నిశాగహనలతకు, ఇలా చెప్పుకుంటూ వచ్చాడనమాట. దీనికి మూలం ఏంటంటే శాతశ్యామాలతాయా పరశురివ తమోరణ్య వన్నేరివార్చి అన్నాడు సంస్కృతంలో మయూరుడు. దాన్ని ఈ రకంగా అయినా 12 శ్లోకాలని చక్కగా అనువాదం చేసుకున్నాడంటే దానిలో రచనా సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయాడు అనమాట మహాకవి శ్రీనాథుడు కూడా అనమాట. అది కానీ లేకపోతే ఆదిత్య హృదయం కానీ చదువుకోండి. ఆదిత్య హృదయం అనే శ్రీరాముడు రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఎంత యుద్ధం చేసినా ఆ యుద్ధం అనేది పూర్తి కావటం లేదు, రావణాసుడు జయింపబడటం లేదు. అప్పుడు ఏమిటి అంటే ఆయనకి అగస్త్యముని సలహా ఇచ్చారు, ఓ రామా, నీవు సూర్యుని గురించి స్తోత్రం చెయ్యి అంటే సూర్యుడిని ధ్యానం చేస్తే అప్పుడు ఆదిత్య హృదయం ఏర్పడిందనమాట. ఆదిత్య హృదయాన్ని ఇచ్చాడు అగస్త్యుని. ఆదిత్య హృదయంతో స్తోత్రం చేసి సూర్యుని అనుగ్రహాన్ని పొంది ఆయన యుద్ధంలో రావణుని జయించడం జరిగింది. కనుక ఆ ఆదిత్య హృదయం అని ఉంటుంది, అది వాల్మీకి రామాయణంలో ఉన్నది. చక్కగా దాన్ని పారాయణగా చేసుకోవచ్చు. రోజు కనుక తప్పులుగా కానీ ఒప్పులుగా కానీ చదువుతూ వస్తూ ఉంటే చదవగా బాగా పట్టుబడుతుంది. కనుక అది రససప్తమి రోజైనా ప్రారంభించండి, తర్వాత అయినా సరే ఆదివారం ఆ రససప్తమినికి తలుచుకుంటూ సూర్య విశేషాలతోటి మనం ఆ ఆదిత్య హృదయం చదవచ్చు అన్నమాట. తరువాత సూర్యుడికి నివేదన చేయాలి. నివేదన ఏం చేయాలి అంటే సూర్యుడికి చక్కగా పిడకలతోటి వంట వండుతాం. అంటే గొబ్బెమ్మలుగా ఇంతవరకు పెట్టినటువంటి ఏవైతే ఉంటాయో ఆ గొబ్బెమ్మలు తీసివేసిన తర్వాత వాటిని పిడకలు చేసి ఎండబెడతారు. అవి ఆవు పిడకలు. వాటిని తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి అక్కడ జ్వాల వెలిగించి దాని మీద గిన్నె పెట్టి వండుతారన్నమాట. కట్టెల పొయ్యి మీద కానీ కుదరకపోతే మామూలు నిప్పులు పోయి స్టవ్ మీద మనకి కాలోచితంగా కుదిరితే అలాగా, లేకపోతే ఈ రకంగా వంట వండాలి. అది కనుక కట్టెల పొయ్యి పెట్టి కొండ పెట్టి ఆవు పాలు స్వచ్ఛమైనవి కల్తీ లేనివి తీసుకొచ్చి అప్పుడు పితికిని దాంట్లో పోసి దాంట్లో కొత్తగా వచ్చిన బియ్యాన్ని వేసి తగినంత కొత్త బెల్లం వేసి కనుక ఆ సూర్యుడికి ఎదురుగా పెట్టి వండి అక్కడే నివేదన చేస్తే అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మంచి రుచిగా ఉండటమే కాకుండా మనకి ఆరోగ్యం కూడా దాంట్లో మంచి ఆరోగ్యం అనేది కూడా కలుగుతుంది. ఎందుకంటే సూర్యుడికి పాయసం అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు అంటే సూర్యుడికి మరి దంతములు లేకపోవటం చేత పాయసాన్ని నివేదనగా చెబుతారనమాట. వీటిని కూడా ఏం చేస్తారంటే పూజ అయిన తర్వాత 7 చిక్కుడు కాయలతోటి రథాన్ని చేసి వాటి మీద చిక్కుడు ఆకులు పెట్టి ఈ వండినటువంటి ఆ పాయసాన్ని ఆ చిక్కుడు ఆకుల మీద పెట్టి
ఈ ఒక రథం మీద సూర్యుడిని ఊరేగించి ఆ రథయాత్ర మన ఇంట్లో కూడా చేస్తాం, చిక్కుడుగాయలతో రథాన్ని చేసి. పెద్ద పెద్ద క్షేత్రాలలో అయితే చాలా అంగరంగ వైభవంగా సూర్యుని యొక్క రథయాత్ర జరుగుతుంది. తిరుపతిలో కానీ మిగతా క్షేత్రాల్లో రథయాత్ర జరుగుతుంది. అలాంటి సమయంలో ఆ రథయాత్రలో పాల్గొనడానికి కూడా భక్తులు ఆశిస్తూ ఉంటారన్నమాట. అలా దాన్ని నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలన్నమాట. అలాగే ఇంకా ఒక రాగి పళ్ళెని తీసుకుని దాంట్లో ఎర్రని అక్షతలు చిమ్మిలి వేసి దాని మీద ఒక ఎర్రని గుడ్డ కప్పి అది సూర్యభగవానుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించే పద్ధతి కూడా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే సూర్యభగవానుడి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరు. సంజ్ఞ ఛాయ అనేవాళ్ళు ఆయన యొక్క భార్యుడు. అలాగే యమధర్మరాజు, తపన, తరువాత తపతీ నది, తర్వాత శనైశ్చరుడు, వీళ్ళందరూ కూడా సావర్ణిమను, వీళ్ళందరూ కూడా సూర్యభగవానుడి యొక్క సంతానము. మనం అనుకుంటాం శనైశ్వరుడు బాధల్ని పడుతూ ఉంటాం. ఆ శనైశ్వరుడు సూర్యుని యొక్క కుమారుడే, యమధర్మరాజు సూర్యుని యొక్క కుమారుడే అన్నమాట. కోణార్క, అలాగే మన ఆంధ్రదేశంలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవెల్లిలో కూడా సూర్యుని యొక్క పూజలు బాగా చేస్తారు. ఆ క్షేత్రాల్లో మొక్కుకున్న వాళ్ళకి పూర్తి ఆరోగ్యం కలుగుతుంది అనమాట. ఏ బాధలు ఉన్నా అక్కడ మొక్కుకుంటారు అనమాట. చాలా గొప్పగా యాత్రలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ సూర్యుడు యొక్క గొప్పతనాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే సర్వవేద స్వరూపుడు, ఋగ్యయుస్సామాథర్వ స్వరూపుడే సూర్య. అందుకే సూర్యనారాయణుడు అన్నారు. ఆ సూర్యమండలంలో మనం విష్ణువుని ధ్యానం చేస్తాం. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసద సన్నివిష్ట అని చెప్పారు. కనుక అన్ని వేదాల్లోనూ కీర్తింపబడేది సూర్యుడే. అన్ని లోకాలు ఉండటం సూర్యుడి వల్లే జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని సూర్యుడినే నారాయణుడుగా సూర్యనారాయణుడు అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఈ ప్రపంచంలో వర్షాలు పడడానికి, చలికాలం ఏర్పడడానికి, ఈ ఋతువులన్నీ రావడానికి కూడా సూర్యుడే కారణం. ఎందుకంటే ఆదిత్య జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రయాః అని చెప్పాడు. కనుక సూర్యుని వల్లనే వర్షాలు పడతాయి. బాగా ఎండలు వచ్చినప్పుడు తర్వాత వర్షాలు కూడా సూర్యకిరణాల వల్లనే అదంతా నీరంతా ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడి వర్షాలు రావడం, తర్వాత చలికాలం ఏర్పడి ఋతువులన్నీ కూడా ఏర్పడడానికి కూడా సూర్యభగవానుడే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తుంది. ప్రత్యేకం సూర్య పురాణము అని ఒక పురాణమే ఉన్నది. ఆయన మహిమల్ని వర్ణించడం కోసం ఆయన ఎన్నెన్నో గొప్ప గొప్పవి చేశాడు. కర్ణుడికి ఈ కవచం ఇచ్చాడు. అద్భుతమైనటువంటి ఇలాంటి వరాలు కూడా ఆయన ఎంతోమందికి ప్రసాదించాడు అనమాట. కనుక ఆయన్ని మనం ధ్యానం చేసుకోవాలి, సూర్యభగవానుడిని. సూర్యుడే ప్రపంచానికి మూలం. ఇప్పుడు సూర్యశక్తి మీదనే కొత్తగా యంత్రాలన్నీ కూడా మన వాళ్ళు కనిపెడుతున్నారు అనమాట. వీటన్నింటికీ కూడా ఆ సూర్యుడే కారణం. ఇది సప్తమి మనకి తల్లి లాంటిది. ఈ సూర్యభగవానుడిని కవులు అనేక మంది కీర్తించారు. నేను కూడా ఒకానొక నవగ్రహస్తుతి అనేటువంటి సంస్కృత కావ్యంలో 47 శ్లోకాలతోటి సూర్యుడిని ప్రార్థించడం జరిగింది. దాంట్లో ఒక్క శ్లోకాన్ని చెబుతాను. సంసారాబ్ధౌ త్యజ్యమాన హృద్దీపస్య ప్రభాకర తృప్యతుషాపతిర్వృత్ర హంతా ప్రజ్ఞాన నిర్భర. ఈనాడు సాయంత్రం చేసేటువంటి విధానాల్లో ఒక ప్రమిదలో దీపాన్ని వెలిగించి అది తీసుకువెళ్ళి ఈ రథసప్తమి రోజు సాయంకాలంలో నదుల దగ్గరికి వెళ్ళి నదిలో ఆ దీపాన్ని వదులుతాం అన్నమాట, సూర్యదేవుని యొక్క ప్రీతి కోసం. ఇటువంటి విశేషాన్ని కూడా వర్ణిస్తూ నేను ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది. మిగతా 47 శ్లోకాల్లోనూ సూర్యమండలాన్ని గురించినటువంటి విశేషాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. కనుక ఆ సప్తమి తిథిని దాంతోపాటుగా సూర్యభగవానుణ్ణి మనం చక్కగా ధ్యానం చేసుకుని ఆ సూర్యరశ్మి వల్ల ప్రయోజనాలు అన్నీ పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ మనం పొందాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ మనమందరం కూడా ఈ సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ప్రార్థనలు చేస్తూ ఈ వచ్చేటువంటి రథసప్తమిని మనం సార్థకం చేసుకుందాం అని చెబుతూ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి.